హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పీజీ సెట్ మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా మీరు ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. చాలామంది సియూఈటీ రాసి నాకు దూరంగా స్టేట్స్లో వస్తుందేమో, నా స్టేట్లోనే నేను చదువుకోవాలి అని ఎవరికైనా ఉండుంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ నుంచి మాత్రం మంచి ర్యాంకు రావాలండి. 100 లోపు మీకు ర్యాంక్ వస్తున్నట్లయితే ఏయులో ఆంధ్ర యూనివర్సిటీలో చాలా బాగుంటుందండి. మొన్న మా సీనియర్ ఒక అన్న అక్కడ చదువాడు, ఇప్పుడు రిలీవ్ అయ్యాడు. ఆల్రెడీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అక్కడ మనకి విజయనగరం దగ్గరలో అవంతి అలాగే లెండి ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్నాయి కదండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అయితే అన్న ప్లేస్ అయ్యాడు 40K శాలరీతో. అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ లైక్ ఐఐటి, ఎన్ఐటి ఉన్నాయి కదండి. ఐఐటీస్కి జేఈఈ మెయిన్స్కి ఇలాంటి వాటికి కూడా అన్న ప్లేస్ అయ్యాడు. కొన్ని ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగిందండి. ఏయూలో అయితే చాలా బాగుంది మ్యాథమెటిక్స్కి. ఖచ్చితంగా మీకు ఏయూలో సీట్ రావాలంటే బిలో 100 రావాలండి. బిలో 100 ర్యాంక్ రావాలి. బిలో 100 ర్యాంక్ వస్తే మీకు ఖచ్చితంగా ఏయూలో సీట్ వస్తుందండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ అయితే పీజీ సెట్ రాయడం జరిగింది. నా ర్యాంకు 72 వచ్చిందండి. నాకు వచ్చిన మార్క్స్ 54 మార్క్స్ అండి. 100కి నాకు 54 వస్తే 72 ర్యాంక్ వచ్చిందండి. అంతే మీకు ఒకవేళ 72 100 లోపు వస్తే 100 లోపు వస్తే ఏయూలో సీట్ వస్తుందని అన్నావు కదా. ఖచ్చితంగా 74 అయితే నీకు ఏయూలో వచ్చి ఉండాలి కదా, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అని మీకు డౌట్ వచ్చుంటే, నేను HCU సెంట్రల్ CUET రాశానండి. CUET ఆల్ ఇండియా ర్యాంక్ 1981 వచ్చింది. అయితే నాకు హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. నేను హెచ్సియులో చేస్తున్నాను. అందుకు మీకు పీజీ సెట్కి ప్రత్యేకంగా మనకంటూ ఎక్కువగా ఇప్పుడున్న చాలా తక్కువ టైంలో మీరు రెఫరల్ బుక్స్, కొన్ని ఆథర్ బుక్స్ అవన్నీ చాలామంది చెప్తారు. అవి ఎవరు మీరు ఇప్పటికిప్పుడు చదవలేరు. చదివినా మీకు టైం వేస్ట్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే పీవైక్యూస్ చూసుకోండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా పీవైక్యూస్ మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనబడి సైట్లోకి వెళ్ళి మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఒక్క 5 మోడల్ పేపర్స్ మాత్రం పెట్టుకోండి. 5 మోడల్ పేపర్స్ పెట్టుకొని అవసరమైతే మీరు మీ చదువుతున్న కాలేజీలోనూ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని అయినా 500 బిట్స్ వస్తాయండి మనకి. ఈచ్ మోడల్ పేపర్ 500 బిట్స్ వస్తాయండి. ఈ యొక్క 500 బిట్స్ చేయండి. ఈ 500 బిట్స్లో 100 బిట్స్ వస్తాయంటే 100 బిట్స్ రావండి. మీకు తెలిసిన ఆ టైప్ ఆఫ్ మోడల్స్లో మనకు రావడం జరుగుద్ది. కాబట్టి మీరు 5 మోడల్ పేపర్స్ తీసుకోండి. 5 మోడల్ పేపర్స్లో 500 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే మీరు మనకి 5th సెమ్ 1 to 4 సెమిస్టర్ వరకు మీకు ఏ బుక్స్ అయితే ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ పీజీ సెట్కి అయితే ఉంటుందండి. చూడండి, పీజీ సెట్కి 1 to 4 సెమిస్టర్స్ వరకు మీకు ఏ సబ్జెక్ట్స్, సపోజ్కి నాకు ఫస్ట్ సెమిస్టర్లో ఓడి అయిందనుకోండి, సెకండ్ సెమిస్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత థర్డ్ సెమిస్టర్లో రియల్ అనాలిసిస్ ప్లస్ లీనియర్ ఆల్జబ్రా, అలా మనకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదండి. అలాగే మీకు 1 to 4 వరకు మీ కాలేజీలో ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అంటే మనకు మెయిన్గా ఇక్కడ లీనియర్ ఆల్జబ్రా ప్లస్ వెక్టర్ ఆల్జబ్రా, రియల్ అనాలిసిస్, ODE ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలాగే మల్టీ వేరియబుల్ క్యాల్కులస్, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీరు ఇప్పుడు
నేను 6 కోర్సులు నేర్చుకుని ఒక 6 కోర్సులు నేర్చుకుని ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో అయితే మీరు చదవలేరు. ఖచ్చితంగా అన్నిటిలో ఓడిఈ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, లీనియర్ ఆల్జబ్రా మీద ఎక్కువ ఫోకస్ చేయండి, రీల్ అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుద్దండి, ఎక్కువ రావడం జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఆ మ్యాక్సిమం ఫస్ట్ సెమిస్టర్లో మ్యాక్సిమం చాలా కాలేజెస్ ఓడి అనేది ఫస్ట్ సెమిస్టర్లో తీసుకుంటారు, సెకండ్ సెమిస్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుంటారు, థర్డ్ సెమిస్టర్ నుంచి కొంతమంది లీనియర్ ఆల్జబ్రా, రీల్ అనాలిసిస్, లేకపోతే 5th సెమిస్టర్ సబ్జెక్ట్స్ అయితే రావండి. 6th సెమిస్టర్ అలాగే ఇంటర్న్షిప్, 5th సెమిస్టర్ సబ్జెక్ట్స్ రావు. ఎందుకంటే 5th సెమిస్టర్ నేను చదువుతున్న కాలేజ్ ఒకలాగా చూస్ చేసుకోవచ్చు, వేరే వాడు చదువుతున్న కాలేజ్ ఇప్పుడు సపోజ్గా 4S డిగ్రీ కాలేజ్ అయితే ఒకలా చూస్ చేసుకోవచ్చండి. అలాగే ఆదిత్య కాలేజ్ అయితే ఒకలా చూస్ చేసుకోండి, చైతన్య కాలేజ్ ఆడొకలాగా చూస్ చేసుకోండి. కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ యొక్క 4 క్వశ్చన్స్, నేను ఇంకా మోడల్ పేపర్స్ బాగా చేశానన్నా, నాకు సబ్జెక్ట్ మీద ఇంకా గ్రిప్ రావాలి, ఇంకా నేను మంచి ర్యాంక్ రావాలి, నాకు ఒక 4, 5, 6 సింగిల్ డిజిట్లో నాకు ర్యాంక్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నిటివి ఆదిత్య మెటీరియల్స్లో ఎస్ చంద్ మెటీరియల్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. విజయనగరంలో అయితే శ్రీ వెంకటేశ్వర బుక్ స్టోర్లో ఎస్ చంద్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఎవరైనా ఆదిత్య ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అక్కడ చాప్టర్ వేస్గా బ్యాక్ సైడ్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే చేయండి, బ్యాక్ సైడ్ ఇచ్చిన ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. మనకి ఇక్కడ ఓడిఈ నుంచి అయితే మెయిన్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా అక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ మనకు అక్కడ 4 టైప్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఈ యొక్క 4 టైప్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇస్తే ఎగ్జాక్ట్ ఈక్వేషన్లో ఏ విధంగా మార్చాలి, ఈ యొక్క ఖచ్చితంగా ఈ యొక్క ఏరియాలో మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా 5 to 6 బిట్స్ అయితే రావడం జరుగుతుందండి, 5 to 6 బిట్స్ అయితే రావడం జరుగుతుంది కదండి. మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అండి. 100 క్వశ్చన్స్ మీకు 90 minutes మాత్రమే. మీరు ప్రతి క్వశ్చన్ నేను సాల్వ్ చేయగలుగుతానంటే మీకు అక్కడ టైం ఉండదు. కాబట్టి మీరు సాల్వ్ చేసిన 60 లేకపోతే ఒక 70 క్వశ్చన్స్ అనేవి మీరు ఏం చేయాలంటే ఫోకస్డ్గా చేసి మిగతా 30 బిట్స్ అనేవి మనం కొన్ని చీట్ కోడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలండి, అంతేనండి. చీట్ కోడ్స్ మీద కూడా మనం ఒక అవగాహన రావడం కోసం చీట్ కోడ్స్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ఈ వీడియో ఎండ్లో మీకు అయితే ఇవ్వడం జరుగుద్ది. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అదర్ స్టేట్స్, చాలా స్టేట్స్, ఒడిస్సా అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, అన్ని స్టేట్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఏపీ పీజీ సెట్కి, మన పీజీ సెట్కి ఉంటుంది. మన ఏపీ పీజీ సెట్కి మాత్రమే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మీకు నేను ఏఈలోని చదవండి మ్యాథ్స్. మరి మనం ఇక్కడ మ్యాథ్స్లో ఒక టీచింగ్కి మాత్రమే మనం వెళ్ళడానికి అవుతుంది. అలాగే లేకపోతే పిహెచ్డికి వెళ్ళడానికి అవుతుంది. నేను ఖచ్చితంగా టీచింగ్కే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఏఈలో చదవండి. మనం ఇప్పుడున్న పొజిషన్లో, మన గవర్నమెంట్ ఉన్న పొజిషన్లో మనకి ఇక్కడ జేఎల్ఎల్ కానీ డిఎల్ఎల్ కానీ వేసే పొజిషన్లో లేదు. మనం డిఎస్సి కూడా రాయడానికి అర్హులం కాదు. ఎందుకంటే మనందరి దగ్గర బీఈడి ఉండాలి. బీఈడి ఉంటేనే మనము డిఎస్ ఆ తర్వాత టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి రాయడానికి అవుతుంది. మనం ఇప్పుడు డైరెక్ట్గా డిగ్రీ నుంచి ఎంఎస్సికి వెళ్తున్నాం. మరో 2 years బీఈడి చేయాలంటే మనకు అప్పటికి చాలా కొంచెం ఏజ్ అనేది బార్ అవుతుంది. మన ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతారండి. కాబట్టి మనకి ఇక్కడ మన లక్ ఉంటే మనం ఎంఎస్సి అయిన వెంటనే జేఎల్లో డిఎల్లో పడింది అనుకోండి, మనం అప్పుడు ఆ జేఎల్కి డిఎల్కు చదువుకోవచ్చు. డిఎల్ రాయాలంటే సెట్ ఎగ్జామ్ ఉంటుందండి, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. ఈ ఎగ్జామ్ రాస్తే డిఎల్ రాయడానికి అవుతుంది. జేఎల్కి జస్ట్ ఎంఎస్సి ఉంటే సరిపోద్దండి. జేఎల్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్. అప్పుడు మనకి ఇప్పుడు జేఎల్ డిఎల్ పడలేనప్పుడు మరి ఖాళీగా ఉంటాం ఏంటండి, ఎంఎస్సి వరకు చదివి కదా. అప్పుడు టీచింగ్కి వెళ్ళాలి. టీచింగ్ పొజిషన్లో మనం ఏయులో చదువుకుంటే మాత్రం మంచిగా ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను. మా సీనియర్ ఒక
మా సీనియర్ ఒక అన్న ప్లేస్ అయ్యాడు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మంచిగా వస్తున్నాయి ప్లేస్మెంట్స్. ఏమో నెక్స్ట్ ఇయర్ మరి ఏ విధంగా ఉంటుందో మరి మాకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పిహెచ్డి అనేది నాకు పిహెచ్డి చెయ్యాలని ఉంది మ్యాథ్స్లోను. కానీ ఏ విధంగా నెక్స్ట్ పిహెచ్డి అనేది మ్యాక్సిమం 5 years చెయ్యాలండి. ఫర్దర్గా ఏ విధంగా మూవ్ అవ్వాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. పిహెచ్డి అనేది CISR నెట్ ద్వారా అయితే మాత్రం మీకు జేఆర్ఎఫ్ క్లియర్ చేశారంటే ఎవ్రీ మంత్ 48,000 స్టైఫండ్ వస్తుందండి. 48,000 స్టైఫండ్ వస్తుందండి. పర్ ఇయర్కి 25,000 మనకి ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన మనీ అనేది రావడం జరుగుతుందండి. ఇలాగా మనకి ఇక్కడ 48,000 అనేది జేఆర్ఎఫ్ వస్తుంది. ఒక గవర్నమెంట్ శాలరీ వచ్చినట్టు వచ్చింది కాబట్టి జేఆర్ఎఫ్ అనేది క్రాక్ చేయాలండి మనం పిహెచ్డి చేయాలనుకుంటే. 5 years నీకు 48,000, ఫస్ట్ 2 years 48,000, నెక్స్ట్ 3 years 54,000 అండి. 54,000 అండి. ఇదండి మీరు ఇప్పుడు ఫస్ట్ ఏపీ పీజీ సెట్ మీద ఫోకస్ చేయండి. అక్కడికి వెళ్ళాక మీ యొక్క ప్రొఫెసర్స్ని కలిసి అప్పుడు మీ యొక్క డెసిషన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఏపీ పీజీ సెట్లో మీకు 100 లోపు ర్యాంక్ రావాలంటే మినిమం 50+ మార్క్స్ రావాలండి. ఒక్క మార్క్ దగ్గర ర్యాంక్ మారిపోద్ది. 55 వచ్చాయి అనుకోండి మీ ర్యాంక్ 100 దాటిపోవచ్చు. 53 వచ్చాయి అనుకోండి మీ ర్యాంక్ 100 దాటిపోవచ్చు. 52 వచ్చాయి అనుకోండి మీ ర్యాంక్ 150 దాటిపోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఒక్కొక్క మార్కు పెరిగిన కొద్దీ మన ర్యాంక్ అయితే తగ్గుద్ది, ఒక్కొక్క మార్కు తగ్గిన కొద్దీ మన ర్యాంక్ అయితే పెరిగిపోద్దండి. 100 లోపు మీకు రావాలండి. 100 లోపు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది తిరుపతిలో ఉంది. అందులో ఈ 3 యూనివర్సిటీలో మ్యాక్సిమం చేయడానికి చూడండి. థర్డ్ యూనివర్సిటీ ఏంటంటే గుంటూరులో ఉందండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ANU ఆ గుంటూరు. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ తిరుపతి. వైజాగ్ దగ్గర చుట్టుపక్కల ఉన్నోళ్ళు మ్యాక్సిమం వైజాగ్ AUలో చదవడానికి ప్రయత్నించండి. ఓకే అండి. అయితే ఇంకా ఏవైనా మీకు పీజీ సెట్కి సంబంధించినవి ఏవైనా మీరు అన్న నాకు ఈ చాప్టర్లో డౌట్ ఉంది, కొంచెం ఈ చాప్టర్లో ఇంకా ఏవైనా మీకు ఎలాంటి రెఫరల్స్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉన్నదండి. ఖచ్చితంగా వాట్సాప్లో ఆయన మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే తెలంగాణ స్టేట్ పీపుల్ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఉస్మానియా ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ. కాబట్టి ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్ మీరు చదువునా మీరు అన్ని బిట్స్కి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక 50 బిట్లో 60 బిట్లో మీరు ఫోకస్డ్గా చేయగలుగుతారు. చూడగానే ఆన్సర్ పెట్టినట్టు ప్రిపేర్ అవుతే మాత్రం మీరు ఒక 60 బిట్లో 70 బిట్ల వరకు వెళ్ళగలుగుతారు. 100 బిట్ వరకు వెళ్ళలేరు. లాస్ట్ 10 నిమిషాలు మీరు ఏం చేయాలి, చీట్ కోడ్స్ని వాడాలి. ఆ యొక్క చీట్ కోడ్స్ని ఎలా వాడాలనేది వీడియో చెప్పాను కదండి, ఈ యొక్క ఎండింగ్లో ఇవ్వడం జరుగుద్ది. ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.